టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తన సినీ కెరీర్ను పక్కన పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాలకు అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు కష్ట నష్టాల గురించి ఆలోచించకుండా కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఉద్దానం ప్రాంతంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పోరాడి ప్రభుత్వాన్ని చర్యలు తీసుకునేలా గత ప్రభుత్వంపై ఆయన చేసిన కృషి, జనసేన పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆయన. యువత, రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తన సమయాన్ని అంకితం చేయడం ఆయన త్యాగాన్ని స్పష్టం చేస్తోంది. మరోవైపు ఆయన స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే 12వ ఆవిర్భావ సభను పిఠాపురంలో నిర్వహించారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతిదినం వైరల్ అవుతోంది. మరోవైపు ఈ మాటలపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గంలో గెలవడంతో ఆద్యంతం అందరూ ఆనందంగా ఉన్నారు. పిఠాపురం సింహగర్జన ఢిల్లీ వరకు వినిపిస్తోంది. ఇటీవలే ఆవిర్భావ దినోత్సవం బాగా సక్సెస్ అయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జేపీ నడ్డా గారు. ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలే కాకుండా సినిమాలు కూడా నటిస్తూ అవరానిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరమల షూటింగ్ని కంప్లీట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారట.